హాయ్! ఈరోజు మేము మాకెంతో బాగా నచ్చిన చికెన్ పులావ్ చేస్తున్నాం. సో, దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మేము దాంట్లోకి బిర్యానీ మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాం. నూనె వేడెక్కాక ఈ మసాలా దినుసులన్నీ యాడ్ చేసి కొద్దిసేపు అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మెంతాకు గూడా వేశాను. మెంతాకు ఈజ్ అన్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఏం అవసరం లేదు. సో, ఇది కొంచెం బాగా మరిగాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నా. సో, నేనిక్కడ కారం ఎక్కువే యేసాను. మా ఇంట్లో ఎక్కువ కారం తింటాము. దీన్ని బాగా మిక్స్ చేయాలి. సో, మిక్స్ చేశాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నా. ఇది కొంచెం లైట్‌గా ఒక 10% గోల్డెన్ కలర్ వస్తే చాలు. సో, మనకు ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యేసుకుంటున్నా. సాల్ట్ యాడ్ చేశాక కొంచెం బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేశాక నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన చికెన్‌ని యాడ్ చేసుకుంటున్నా. సో, ఇప్పుడు చికెన్ యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. అండ్ ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ ఇక్కడ నేను 3 టొమాటోస్ తీసుకున్నా. సన్నగా తరుక్కొని దాన్ని కూడా ఏసి బాగా మిక్స్ చేస్తున్నా. సో, ఇది బాగా మిక్స్ అయ్యాక తగినంత ధనియాల పౌడర్ నేను ఇంట్లోనే చేసుకున్నా. సో, దాన్ని యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి అదయ్యాక నేను ముందుగానే అల్లము, వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దాంట్లోకి ఒక టొమాటో, ఒక ఆనియన్ అండ్ అగైన్ గ్రీన్ చిల్లీస్ కొన్ని ఏసి పేస్ట్ చేశాను. దాన్ని గూడా యాడ్ చేసుకుంటున్నా. దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఆ ముక్కలకి ఈ పేస్ట్ అంతా బాగా తగులుతుంది మీరు మిక్స్ బాగా చేస్తే. నేను మీకిది చెప్పాను కదా! ఇది ఇంట్లో చేసుకున్న ధనియా పౌడర్. సో, నేనొక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. సో, మీరు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని లైట్‌గా వాటర్ వేసి ఒక విజిల్ పెడుతున్నా. ఎందుకంటే మనకు బిర్యానీలో ముక్కలు, చికెన్ పీసెస్ కొంచెం బాగా సాఫ్ట్‌గా ఉంటే టేస్ట్ గూడా బావుంటుంది. సో, నేనిక్కడ మీకు జస్ట్ ఒక విజిల్ చాలు. సో, ఇప్పుడు నేను విజిల్ తీసేసి ఇది బాగా బాయిల్ అయింది. ఇప్పుడు నేను బిర్యానీ రైస్‌కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. నేను మళ్ళీ ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బాసుమతి రైస్ తీసి యాడ్ చేస్తున్నా. సో, నేనిక్కడ ఒక స్పూన్ ఘీ వేసుకుంటున్నా. ఘీ వేస్తే నాకు కొంచెం ఫ్లేవర్స్ బాగా తెలుస్తుంది ఘీ ఫ్లేవర్ బిర్యానీలో. సో, నేనొక స్పూన్ ఘీ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నా. అండ్ ఒక హాఫ్ లెమన్ కూడా నేను యాడ్ చేసుకున్నా. ఆఫ్టర్ 3 విజిల్స్ నా బిర్యానీ ఇలా వచ్చింది. చాలా బావుండింది. రియల్లీ ఎంజాయ్డ్ అవర్ సండే లంచ్ మీల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.